అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు, జీవీకే హెల్త్ హబ్ డైరెక్టర్ ఎన్జి శాస్త్రి గారు, అలాగే జీవీకే హెల్త్ సిఓఓ సుమన్ రాజు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీకు తెలిసిందే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్, అంటే ఏ కాంప్రహెన్సివ్ మాస్టర్ హెల్త్ చెక్, ఎంతో ఖర్చుతో కూడుకున్న మాస్టర్ హెల్త్ చెక్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివిధ హాస్పిటల్స్తో కొలాబరేట్ అయి చేస్తుందని, ఇంతకుముందు అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఏఐజీ కానివ్వండి, మెడికేవర్ కానివ్వండి, కాంటినెంటల్, ఇలా వివిధ హాస్పిటల్తో చేసింది. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో జీవీకే హెల్త్ హబ్, అంటే జీవీకే ఎమర్జెన్సీ నాన్ ప్రాఫిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇండియా వైడ్ మీకు తెలిసిందే. గౌరవనీయులు పద్మవిభూషణ్ జీవీకే రెడ్డి గారికి వారి సేవల కోసం ఎటువంటి అవార్డులు వచ్చినాయో, అలాగే జీవీకే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత గొప్ప సర్వీసెస్ చేసిందో, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా టర్మ్లో విష్ణు గారు హెల్త్కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని అందరికీ ఫ్రీగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీగా హెల్త్ కార్డులు, అంటే ఏ హాస్పిటల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఫ్రీగా మెంబర్స్ అందరూ ట్రీట్మెంటు, అంతకు ముందులాగా ఇబ్బంది పడి డబ్బులు కట్టుకోకుండా 3 లక్షల దాకా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోగలరు. సో ఇవాళ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇంత గొప్ప కాంప్రహెన్సివ్ హెల్త్ చెక్ చేసినందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడ దాదాపు ఇవాళ 300-400 మంది, ఇందాక హేమ సుందర్ గారు అంటున్నారు, ది హెడ్ ఆఫ్ ది హేమచంద్ర గారు, హీ హ్యాస్ టోల్డ్ మోర్ దెన్ 400 వచ్చారండి అని. సో జీవీకే హెల్త్ హబ్ వారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. ఇంకో స్పెషల్ ఫినామినా ఏంటంటే, స్ట్రెస్ వాళ్ళకి చాలా ఎక్కువ. మిగతా ఇండస్ట్రీతో చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోని స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి, ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అందువల్ల నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరిలోకి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి స్ట్రెస్ లెవెల్స్కి, స్ట్రెస్ హార్మోన్స్ ఏ లెవెల్లో ఉంటాయి మిగతా కంపేర్ టు నార్మల్ పాపులేషన్ ఇది చూసుకుంటామని ఒక ఐడియా వచ్చింది. సో ఈ స్ట్రెస్ని కూడా తగ్గించుకోండి. దానికి క్వాలిటీ స్లీప్ ఉండాలి, ప్లస్ తర్వాత ఏమో స్పిరిచువల్ హెల్త్ కూడా ఉండాలి. సో ఇది నేను ముఖ్యంగా ఆర్టిస్టులందరికీ విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ. 4th సక్సెస్ఫుల్ క్యాంప్ మా అసోసియేషన్ కనెక్ట్ చేసింది విత్ జీవీకే హబ్. సో మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా బాగా ట్రీట్ చేశారండి మీ క్రూ అందరూ. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా స్మూత్గా జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. డాయస్ మీద ఉన్న మంచు విష్ణు గారికి, మాదల్ల రవి గారికి, శివబాలాజీ గారికి అండ్ మిగతా పేరు పేరున ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. I would like to thank them for giving us the opportunity to serve. Our intention is to screen డిసీజ్ ఏమైనా సిమ్టమాటిక్ అయ్యి ముందే స్క్రీన్ చేయాలన్నది ఉద్దేశం మాకు. జబ్బు బయటపడి కంటే ముందే మనకి గమనించుకుంటే మనం చాలా ఈజీగా హీల్ చేయడం అవుతుంది. దానికోసం our main intention is to screen the population at the right time without neglecting it. Thank you అండి. Thank you all. చికిత్స కొన్ని కేసులు లేటుగా రావడం వల్ల వాళ్ళు అడిగినప్పటికీ మాదన్ రవి గారు, శివబాలాజీ గారు రాత్రి కష్టపడి సో వారు ఎవరికైనా సరే చికిత్స కావాలంటే అది ఫస్ట్ ప్రయారిటీ. దానిపైన స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా మేజర్ ప్రాబ్లం బయటపడితే దానికి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ట్రీట్మెంట్ ఆడేంత వరకు
ఇస్తారు. కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము టైఅప్ పెట్టుకోను 50% డిస్కౌంట్ ఇచ్చు. అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా అందరూ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ బికాస్ మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. ఈరోజు ఎంతమంది చేస్తున్నారు ఆర్టిస్ట్? ఈరోజు లిటిల్ ఓవర్ 400 మెంబర్స్, 400 మంది కన్నా కొంత ఎక్కువ మంది చేయించుకున్నారు. నెక్స్ట్ నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ అందరూ కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ చేయమని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. కంపల్సరీ ఇంకొక మీ అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక 2 వారాల్లో మీకు కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడే చేయాలి. డాక్టర్ మాట్లాడితే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్ట్లకి అన్నారు కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్ట్లకి అన్నారు కదా డాక్టర్ మాట్లాడాక. సో దాని గురించి నిజంగా అంత స్ట్రెస్ ఉంటుంది ఎందుకుంటుంది? ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మా నోట్లోకి వచ్చేసి ఉంటాయి. ప్రొడ్యూసర్లకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీగా పని దొరుకుతుంది 365 రోజులు అనేది కష్టం. అతి తక్కువ మందికి ఉంటుంది పని. సో ఈ సినిమాలో నా పాత్ర బ్రహ్మాండంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుంది. సార్ ప్రజెంట్ లడ్డు వివాదం గురించి సార్ ఇంకోటి మనకి ప్రకాష్ కంప్లైంట్ వచ్చింది. మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి కానీ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్. దాని గురించి మాట్లాడే ఆయన గురించి ఎంతో మీరు మామూలుగా ఆయనకి రిక్వెస్ట్ ఒక నిమిషం అది ఆయన ఇష్టం. అది ఆయన హోటల్ ఆయన నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నాకు గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసి నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అయితే నాకు అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్. అంటే ఇప్పుడు సార్ పవన్ గారు కూడా ఓ మాట చెప్పారు సార్, మాట్లాడాలి అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా, ఆయన చెప్పారు. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందరూ తిరుపతి ఎన్నోసార్లు చెప్తారు కదా, లడ్డు తిన్నప్పుడు మీకు ఏమన్నా అనిపించింది? అంటే ఏమన్నా డిఫరెంట్ ఎట్లా అంటే ఏమండి, దేవుడి పైన నమ్మకంతో మిషన్ తాగినా కూడా అదే అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము తీసుకొస్తున్నాం. ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది. మన తెలుగు వాళ్ళ ఘనకీర్తితో కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. మరి మేము ఎప్పుడు ఉంటుంది సార్? ఎప్పుడు మేము కూడా దానికోసం వెయిటింగ్. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ మిగతా క్వశ్చన్స్ అని దీని గురించి మీరు నాన్నగారిని అడగాలి. జానీ మాస్టర్ వివాదం మీ దగ్గరికి వచ్చిందా? ఇప్పుడు మా షూజింగ్ ఉంది కదా, ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీ నా గురించి ఆల్రెడీ ఓవర్. దాని గురించి చేస్తున్నారు.